ముక్కలు కాబట్టి మనం ఒక్క నిమ్మకాయ నేను వేసానండి, ఎందుకంటే ఘాటు అనేది తగ్గిపోద్ది కాబట్టి. మీరు కూడా ఆలోచించి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే, నిమ్మకాయలు చెప్పాను కదా, నేను ఒక్కటే పిండానండి. మీరైతే పిండుకోండి, 2 కావాలంటే 2, 3 కావాలంటే. పులుపు ఎక్కువ తినాలనుకుంటే పిండిన తర్వాత ఇట్లా సిమ్లో పెట్టుకొని మనం నిమ్మకాయని వేడి మీదే మనం పోయటం వల్ల చేప తొందరగా పీల్చుకుంటుంది. ఫిష్ చట్నీ రెడీ అయిపోయింది. చక్కగా ఒక బౌల్లో తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకుని 2 రోజులైనా తినొచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, హెమ్మీగా ఉందో. కారంగా, పులుపుగా ఎంత బాగుందో. మీ అందరికీ